హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము హెల్దీ అండ్ టేస్టీ కారం పొడి చేస్తున్నామండి. ఇది హెయిర్ లాస్కి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు తీసుకొని మేము మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత అవి కాడలు తీసేసి ఒక క్లాత్ మీద అంటే కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరపెట్టామన్నమాట, వాటర్ లేకుండా. తర్వాత బౌల్‌లో తీసుకొని పెట్టుకున్నాము. వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఉప్పు, వెల్లుల్లి, చింతపండు అండ్ దాంతోపాటు జీలకర్ర. ఇవన్నీ తీసుకున్నామన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ. ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము శనగపప్పు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. తర్వాత మినపప్పు 2 టేబుల్ స్పూన్ మినపప్పు అది కూడా సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది దోరగా వేయించుకున్న తర్వాత ధనియాలు యాడ్ చేయాలి. ధనియాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం మంచిగా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి మేము ఒక 20 తీసుకున్నామండి. మీ కారం మీకు తగ్గట్టు చూసుకొని మిర్చి అనేది మీరు యాడ్ చేసుకోండి. అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్‌లోనే. ఏది చేసుకున్నా కూడా మనం సిమ్‌లోనే చేసుకోవాలి. కరివేపాకు అది వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనం కారం చేసుకున్న తర్వాత కొంచెం స్మెల్ వస్తదనమాట. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మనం కొంచెం మంచిగా దోరగా వేయించుకోవాలి. కొంచెం టైం పడతది. సిమ్‌లో చేస్తున్నాం కదా! కొంచెం టైం పడతది. తర్వాత చింతపండు యాడ్ చేసుకోవాలనమాట. చింతపండు కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలనమాట. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం అది చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా చేసుకున్నామన్నమాట. ఇది మొత్తం ఫైన్ పౌడర్ కూడా చేసుకోవద్దు. చేసుకోకుండా కొంచెం పప్పు తగిలేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు అది తీసుకున్న తర్వాత మా టేస్ట్‌కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ మేము హాఫ్ వేసామన్నమాట. కానీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత మిగిలినది అది కూడా వేసేసి సాల్ట్ అండ్ వెల్లుల్లి వేసి మొత్తం ఫైన్ పౌడర్ చేసుకున్నాము. మేమైతే ఇలా చేసుకున్నామండి. మా టేస్ట్‌కి తగ్గట్లు సాల్ట్ అండ్ కారం చూసుకొని వేసుకున్నామనమాట. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్లు మీరు తినే స్పైస్‌ని బట్టి మీరు కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా చేసుకున్నామండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది హెయిర్ లాస్‌కి అయితే చాలా అంటే చాలా బెస్ట్ రెసిపీ అనమాట. హెల్తీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.